హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీచ్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి మిఠాయి, పచ్చి కొబ్బరితోటి ఇలాగా మిఠాయి చేసుకోవచ్చు. పుట్నాల పప్పు ఇలాగా వేసుకొని. ఈ మిఠాయి చిన్నప్పుడైతే తినేవాళ్ళం అనమాట మేము. మళ్ళీ ఇప్పుడు పిల్లలు కావాలంటుంటే చేశాననమాట. ఎక్కడ వీడియోలో చూసి అమ్మ ఇలాంటివి చెయ్యమ్మా అంటుంటే సరే అని చేద్దామని ట్రై చేద్దాము గుర్తుందో లేదా అని చేశాననమాట. సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాము ఎలా చేయాలో. దానికోసం అయితే పచ్చి కొబ్బరిని ఇలాగా సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఎండు కొబ్బరి అయితే కాదు. ఇలా కట్ చేసుకొని ఒక కప్పులో అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టేసి మందపాటిది, అది హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకొని ఇలాగా తిప్పుకుంటూ, చూసారు కదా, ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అవి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొబ్బరి టేస్ట్ అనేది బాగుంటుంది, నెయ్యిలో ఫ్రై అవుతుంది కాబట్టి. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెమైనా వేసుకోవచ్చు లైట్గా, అసలు వేసుకోకపోయినా పర్లేదు స్కిప్ చేసినా కూడా. నేనైతే ఇంకా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయిలే పప్పులు కూడా వేసుకుంటే, ఓన్లీ కొబ్బరే కాకుండా పిల్లలు కూడా తింటారని చెప్పేసి పప్పులు కూడా వేసుకున్నాను అనమాట, పుట్నాల పప్పు. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి లైట్గా ఫ్రై అయిన తర్వాత పప్పులు వేసుకున్నాం అనుకో, పప్పులతో పాటు కొబ్బరి కూడా ఫ్రై అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు పప్పులు కొబ్బరి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, వదిలేయకూడదు, తిప్పుతూ ఉండాలి మంటని సిమ్లో పెట్టుకొని. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు కొబ్బరి అనేది చేంజ్ అయింది చూసారా, ఇలా చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మిఠాయి ఎంతమందికి తెలుసు, మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే తిన్నాను చిన్నప్పుడు. ఇప్పుడు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు కొబ్బరి అయితే తీసుకున్నాం కదా, 1 కప్పు పంచదార అయితే తీసుకోవాలి. కరెక్ట్గా కొలతలు కరెక్ట్గా వేసుకున్నాం అనుకో మిఠాయి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం అయితే బాగా కరిగే ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది పాకం రావాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మంటని ఫాస్ట్గా పాకం అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా తిప్పుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కరెక్ట్గా వస్తేనే మిఠాయి అచ్చు అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడికితేనే ఫాస్ట్గా పాకం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాకం రెడీ అయ్యేలోపు మనము అచ్చుని ఏ ప్లేట్లో అయితే వేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి అయితే నెయ్యిని అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి రెడీగా. ఎందుకంటే పాకం అనేది ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది కదా, పంచదార పాకం అనేది ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో పక్కన రెడీగా ఉంటుంది. అంటే పాకం రెడీ అవ్వగానే స్టవ్ ఆపేసి ప్లేట్లో వేసేసుకుంటాం కదా, అలాగనమాట. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే పాకం ముదురైపోయిందనుకో టేస్ట్ అనేది రాదనమాట, అచ్చు కరెక్ట్గా రాదు. చూడండి, ఇప్పుడు లైట్గా వచ్చింది పాకం అనేది, పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇంకొంచెం వస్తే లైట్గా సరిపోతుంది, మరీ ఎక్కువ కాదు, కొంచెం వస్తే సరిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది పాకం అనేది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని. చూసుకుంటూ ఉండాలి 2 మినిట్స్కి ఒకసారి, లేదంటే పాకం అనేది ముదిరిపోతుంది, అప్పుడు అచ్చు అనేది కరెక్ట్గా రాదనమాట. ఈ మిఠాయికి పాకం కొంచెం ముదురుగానే ఉండాలి, మరీ ముదురు పాకం కాకుండా కొంచెం ముదిరితే సరిపోతుంది. ఇంకొంచెం రెడీ అయింది కదా, ఇంకొంచెం సేపు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో 2 మినిట్స్ అలాగా ఉడకపెట్టేసి ఇలాగా, చూసారు కదా, ఇంకో 2 మినిట్స్ అలాగా ఉడకబెట్టేసి స్టవ్ ఆపేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ముందుగా అప్లై చేసుకున్నాం కదా ప్లేటు, దాంట్లోకి అయితే దీన్ని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా వేసుకున్న ప్లేట్కి అయితే ఖచ్చితంగా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే అచ్చు మళ్ళీ తీయడానికి రావాలి కదా, అందుకని చెప్పేసి. పంచదార పాకం కదా గట్టిగా పట్టేసుకుంటుంది, నెయ్యి పూసామనుకో ఈజీగా వస్తుంది అనమాట తర్వాత. చూసారు కదా, ఇలాగా ప్లేట్లోకి వేసిన తర్వాత కొబ్బరిని పప్పులను అంతా బాగా అప్లై చేయాలి, లేదంటే ఒక సైడ్ పాకం అనేది మిగిలిపోతుంది. ఇలా అప్లై చేసామనుకో
పర్ఫెక్ట్‌గా మొత్తం రెడీ అవుతుంది. ఒక గంట అలాగా వదిలేయాలి. బాగా చల్లారాలి పూర్తిగా. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్‌ని లైట్‌గా హీట్ చేసామనుకో కింద స్టవ్ మీద పెట్టేసి అచ్చు ఇలాగా రెడీ అవుతుంది. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా అచ్చయితే ఎలా వచ్చిందో ప్లేట్‌లో చేత్తో కదిలిస్తుంటే. చూసారా? ఇప్పుడు ఇరుపుతాను చూడండి. చూసారా? కొబ్బరి మిఠాయి అచ్చనేది బాగా రెడీ అయింది కదా! దీన్ని కొబ్బరి మిఠాయి, చక్కెర మిఠాయి అన్నీ అంటారన్నమాట. చూసారు కదా! కొబ్బరి మిఠాయి ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.